అంటే మీ పేరేంటి? సాయిబాబు. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? 8 నెలల పరిపాలన మీరు చూసినారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన చూసినారు, ఎట్లా ఉంది? బాగానే ఉంది, ప్రొజెక్ట్ బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు చూశారు కదండి గత ప్రభుత్వం, అది ఎలా అనిపించింది? దానివల్ల ఇప్పుడు ఇంత లేట్ అయింది. ఈ ప్రభుత్వం చేయలేకపోవడం కారణం దానివల్ల. అవునా? ఎందుకంటారు అంతే? గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎందువల్ల అంటారు అలా చేసిందంటారు? జగన్మోహన్ రెడ్డి తప్పంటారా, మీరు ప్రజలు తప్పంటారా గెలిపించుకుని? జగన్మోహన్ వెనకాల ఉన్నవాళ్ళు తప్పు. అవునా? ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కదండి, ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి దగ్గరలో ప్రజలకి సహాయం చేసేదని నమ్మకం ఉందా మీకు? అంటే ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన కానీ నమ్మకం ఉంది, నిదానం అవుద్ది. అంటే అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగితే ఎర్ర బుక్ అడ్డంగా పెట్టుకొని ఎర్ర బుక్ పరిపాలన చేస్తున్నారు, రెడ్ బుక్ పరిపాలన రాజకీయం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారని ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అట్లా ఏం లేదు, కానీ ఈ ప్రభుత్వం మంచి చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇక్కడ రోడ్ల పరంగా ఎలా ఉంటుంది? రోడ్లు వేస్తున్నారా ఇక్కడ ఈ సరౌండింగ్లో? రోడ్ల వల్ల మైనస్ బాగా లాస్ట్ 5 years ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఈవెంట్లో ఇంటి నిండా ఆడవాళ్ళు ఉన్నారు, ఒక బాబు పుడితే బాగుండని అని సరదాగా ఆయన అన్నారు. దాన్ని ఆపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని రాజకీయం చేసి చిరంజీవి ఆడవాళ్ళని తొక్కేసినట్టు మాట్లాడుతున్నారు. తన పర్సనల్ విషయం, ఈయన అన్నాడు అలా, అంతేగాని దాన్ని మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎందుకండి దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు? అలా చేస్తారు. ఊరినే డెవలప్ ఇప్పుడు మనం ఎలాగే ఒక విషయాన్ని చెడుని ఎలా డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచిస్తారు అసలు. ఓకే, గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అనిపించింది. ఇప్పుడు అది ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కానీ నిదానంగా వస్తుంది నమ్మకం. ఓకే.